సీతాదేవికి ఒక చిలక శాపం ఇచ్చిందంట. ఇది నిజమేనా అబద్ధమా? సీతమ్మకు చిలుక శాపం ఇవ్వడంపై పద్మపురాణంలో ఈ కథ ఉంది. మిథిలా నగరంలోని అంతఃపుర ఉద్యానవనానికి ఒక సాయంత్రం సీత చెలికత్తెలతో విహారానికి వచ్చింది. ఒక చెట్టు మీద ఒక చిలుక జంట ముచ్చటలాడుకోవడం ఆమె చూసింది. అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విందామని వాటి దగ్గరకు వెళ్ళింది. మొగచిలుక చెబుతున్నది, ఈ దేశపు రాజుగారికి సీత నాగటి చాలులో దొరికిందట. ఆమెను శ్రీరాముడు ధనుర్భంగం చేసి పెళ్లి చేసుకుంటాడట. అది విన్న సీత ఆ చిలుకల జంటను పట్టి తెప్పించి, ఈ సంగతి మీకెలా తెలిసింది అని అడిగింది. అప్పుడవి, మాది వాల్మీకి ఆశ్రమం, ఆ మహర్షి రాస్తున్న రామాయణంలోనివే ఈ విశేషాలు అన్నాయి. సీత ఆనందంతో, నేనే సీతను, రండి అంతఃపురంలోకి వెళ్దాం అంది. అప్పుడు ఆ చిలుకలు, అమ్మ, మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, మీ అంతఃపుర పంజరాల్లో ఉండలేము, మమ్మల్ని వదిలేయండి అన్నాయి. పోనీ నా వివాహం అయ్యేదాకా నా దగ్గర ఉండండి అని సీత ఆ సుఖ దంపతులను కోరింది. అప్పుడు మొగచిలుక ఇలా అంది, అమ్మ, నా భార్య చూలాలు, శ్రమకు ఓర్వలేదు, మమ్మల్ని దయతో విడిచిపెట్టండి అని అడిగింది. అయితే ప్రసవం అయ్యేంత వరకు ఆడుచిలుక నా వద్దనే ఉంటుంది అంటూ మొగచిలుకను విడిచిపెట్టింది. అప్పుడు సుఖదంపతులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఇద్దరినీ వదిలిపెట్టమని ప్రార్థించాయి. కానీ సీత ఆడచిలుకను వదల్లేదు. భర్త దుఃఖమును భరించలేక ఆడచిలుక సీతమ్మకు ఇలా శాపం పెట్టింది. ఇంత కఠినురాలివై గర్భవతినైన నన్ను నా భర్త నుంచి విడదీశావు కాబట్టి నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖిస్తావు అంటూ ప్రాణం విడిచింది. ఈ సుఖ శాపమే గర్భవతి అయిన సీతను రాముడు అడవిలో విడవడానికి కారణమైంది. ఓహో, అందుకనేనా సీతాదేవి అడవిలో కష్టపడింది? ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.